జన్మాంతరమునందు మన వెనక వచ్చేది ఏదైనా ఉంటే ఈ ధర్మాధర్మములే ఉసుమా. భీమసేన తొందరపడుతున్నావు, అబల ఆమె పట్ల అటువంటి భావన నీకు ఉండకూడదు అని మాట్లాడుతుంటే కుంతీదేవి ఒక్కతే నిలబడింది కదూ, ధర్మరాజు భీముడితో మాట్లాడుతున్నాడు కదూ. మెల్లిగా హిడింబ కుంతీదేవి చేయి పట్టుకుని కాస్త దూరంగా తీసుకెళ్ళింది. ఎందుకని? ధర్మరాజు గారు ఏమవుతాడు? భీముడి యందు ప్రతిభావన పొందితే బావగారు అవుతారు. అర్జునునకుల సహదేవులు ఏమవుతారు? మరుదులవుతారు. అన్ని విషయాలు బావగారి దగ్గర, బావగారి ఎదురుగుండా, మరుదులు ఎదురుగుండా ఏం మాట్లాడుతుంది? యాదేవి సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః. అది ఉంటే కదూ ఆర్ద్రత ఉన్నట్టు మనసులో. అంతేగాని అంత ముందు ముందు ఏదైనా మాట్లాడేస్తే రాక్షస లక్షణం. ఇది ఇంతమంది బావగారి ముందు, మరుదుల ముందు ఇది మాట్లాడితే ఏం బాగుంటుందని మాట్లాడలేక అత్తగారిని పక్కకి తీసుకెళ్లి మాట్లాడితే ఓ కోమలత్వం. అందుకని ఆ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు భారతంలో. కుంతీదేవిని చేపట్టుకుని పక్కకి తీసుకెళ్ళిదిట. ఎందుకని? అమ్మా, సాటి స్త్రీవి కదా, నా కష్టాన్ని తొందరగా అర్థం చేసుకోగలవు, పైగా చెప్పవలసిన దానివి నువ్వు, సమస్యని పరిష్కరించవలసిన దానివి నువ్వు. నా ఆర్తి నీకు తెలియనప్పుడు సమస్యకి పరిష్కారం ఎలా వస్తుంది? నువ్వు ఎప్పుడైనా చెప్పే ఏమిటే పిల్ల అంటే అందుకు చెప్పాలి కదమ్మా. ఎంత కర్తవ్యతానిష్ట, ఎంత అద్భుతమైన సన్నివేశాన్ని మలచడం. ఆమె కుంతీదేవి దగ్గరికి వెళ్ళి కొన్ని విషయాలు ప్రతిపాదించింది. ఒకటి, అమ్మా, నేను విశేషమైనటువంటి అనురక్తిని పొంది ఉన్నా మీ కుమారుని యందు. ఆయననే నా పతి అన్న భావనని పొంది ఉన్నా. ఎప్పుడో ఇచ్చి పెళ్లి చేస్తానులే పిల్ల, ఇంకా పెద్దవాడికి పెళ్ళవలేదు అంటావేమో. ఈ క్షణంలో మేమిద్దరం దంపతులమై నేను ఆయన భార్యగా భోగానుభవాన్ని పొందకపోతే మన్మథాగ్ని యందు మరణిస్తాను. కాబట్టి నేను బ్రతికే అవకాశం లేదు. కాబట్టి ఉత్తర క్షణంలో నువ్వు నన్ను భీముడికి భార్యని చేసి నీకు కోడల్ని చేసుకోవాలి. 2, ఇంతే అనుకుంటున్నావేమో, నేను మహోపకారం చెయ్యగలను. మీకు ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే మిమ్మల్ని అందరినీ ఎత్తుకుపోయి ఎక్కడైనా సురక్షిత ప్రాంతాల్లో దాచేయగలను. 3, నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసు. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరిక్కడి నుంచి బయలుదేరి శాలిహోత్రుని ఆశ్రమానికి ఎడతారు. అక్కడ ఒక సరోవరం ఉంది, ఒక పెద్ద చెట్టు ఉంది. అవి రెండు శాలిహోత్రుని యొక్క తపప్రభావంగా వచ్చాయి. ఆ సరోవరంలో స్నానం చేసినటువంటి వాళ్ళకి ఆకలి దప్పిక ఉండవు. ఆ చెట్టు కింద ఉంటే ఎండబాధ, వానబాధ, చలిబాధ ఉండవు. కాబట్టి అటువంటి దివ్యమైన 2 ఉన్నాయి. మీరు ఆ శాలిహోత్రుని ఆశ్రమానికి ఎడతారు. ఆ తర్వాత మీరు ఏం చెయ్యాలి అన్న విషయంలో కృష్ణద్వైపాయనుడు అక్కడికి వచ్చి మీకు మార్గనిర్దేశం చేస్తారు. అమ్మా, నా మాట నమ్ము, నాకు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసు. కాబట్టి నేను యోగ్యురాలను. మీరు అనుకున్నట్టుగా కేవలము రాక్షసిని కాను. నా మనసులో ఇంత ప్రేమ ఉన్నది, ఇంతటి సౌశీల్యవతిని. కాబట్టి నన్ను నీ కుమారునికిచ్చి వివాహం చేసి నన్ను కోడలుగా స్వీకరించు అని అడిగింది. వెంటనే కుంతీదేవి హిడింబని అక్కడే విడిచిపెట్టి ధర్మరాజు దగ్గరికి వెళ్ళింది. ఏమి నాటకీయతండి, పెద్ద కొడుకుతో మాట్లాడద్దు, ధర్మరాజు గారితో మాట్లాడింది. ఏమిటి మాట్లాడాలి ధర్మరాజు గారితో? తండ్రి లేనప్పుడు తండ్రితో సమానం పెద్దరికం, ఇంటి యజమాని ధర్మరాజు గారు. ఆయన ఒప్పుకోవాలి కదా, ఆయనకి చెప్పాలి కదా ఒక మాట. ఆయనకి చెప్పి యోగక్షేమాలు చూడగలిగిన వాడు, పెద్దరికం ఉన్నవాడు, ధర్మం తెలిసిన్నవాడు అడగాలి. పైగా ఇక్కడ ఒక పెద్ద సంక్లిష్ట స్థితి ఉంది. ఎందుచేత అంటారేమో, ఎప్పుడైనా అన్న తమ్ములు ఉన్నారనుకోండి, తమ్ముళ్ళకి పెళ్ళి అవ్వకుండా అన్నగారి పెళ్ళయిందనుకోండి, అలా పెళ్లి చేసుకున్నటువంటి అన్నని పరివిత్తి అని పిలుస్తారు. అలాగే అన్నగారికి పెళ్లి అవ్వకుండా పెళ్లి చేసుకున్న తమ్ముడు ఎవరుంటాడో ఆయన్ని పరివేత్త అంటారు. అన్నగారికి పెళ్లి అవ్వకుండానే తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు అంటే ఆ పెళ్లి చేసిన వాళ్ళు ఎవరుంటారో దానికి సంబంధించినటువంటి 5గురి యొక్క పుణ్యాన్ని పక్కన పెట్టి నరకంలోకి తోసేస్తారు అని ధర్మశాస్త్రం. ఎవరెవరిని అంటే అలా పెళ్లి చేసుకున్న తమ్ముణ్ణి, ఆ పెళ్లి చేసుకోబడినటువంటి పిల్లని, ఆ పిల్లనిచ్చినటువంటి కన్యాదాతని, అలాగే ఆ పెళ్లి చేసినటువంటి పురోహితుణ్ణి, అన్నగారిని, వీళ్ళ 5గురిని కూడా తీసుకెళ్లి నరకంలో పడేస్తారు. అందుకని అన్నగారు ఉండగా తమ్ముడికి వివాహం చెయ్యకూడదు అని ధర్మశాస్త్రం. మరి ధర్మరాజు గారికి పెళ్ళయిందా? పెళ్ళవలేదు.
మరి ధర్మరాజు గారికి పెళ్ళవ్వకుండా భీముడికి పెళ్లి చేస్తే ధర్మరాజు భీముడు కూడా శాస్త్రీయంగా సంకట స్థితిలోకి వెళ్ళిపోతారు. అయితే అన్నగారికి పెళ్లి అవ్వకుండా తమ్ముడికి పెళ్లి చెయ్యొచ్చు. ఎప్పుడు చెయ్యొచ్చు అంటే ఒకవేళ అన్నగారికి పిచ్చో వెర్రో అటువంటి వ్యాధులున్నా, చాలా దీర్ఘ వ్యాధులున్నా, ఆయన ఏదో దేశాంతరవాసం పట్టి వెళ్ళిపోయినా, ఇటువంటివేవో కొన్ని మినహాయింపులున్నాయి. అటువంటి భయంకరమైన పరిస్థితులలో అన్నగారు ఉంటే అప్పుడు ప్రాయమునకు వచ్చేశాడు అనుకుంటే తమ్ముడికి పెళ్లి చెయ్యాలి. ఇందులో ధర్మరాజు గారికి ఏమున్నాయి? ఏం లేవు. ఏమీ లేనప్పుడు ధర్మరాజు గారు అక్కడే ఉండగా ధర్మరాజు గారికి పెళ్లి అవ్వకుండా భీముడికి పెళ్లి ఎలా చేస్తారు? పెళ్లి చేయడం అంటే పెద్ద పందిరేయక్కర్లేదు. సరేనా అమ్మాయి నువ్వు నా కోడలువే అని చెప్పి మీ ఇద్దరూ కలిసి కాపురం చేయండి అంటే అయిపోయిందా? మరి పెళ్ళేనా అయింది? అప్పుడు ధర్మరాజు గారు నశించిపోతాడు, భీముడు నశించిపోతాడు, నిర్ణయం చేసిన కుంతి నశించిపోతుంది. ఇంతమందికి ప్రమాదం వస్తుందా? మరి పైగా అసలు ఆ కుటుంబమే ధర్మం తప్పితే ఇంకా భారతం ఏమిటి, ఇంకా పంచమవేదం ఏమిటి? అయితే ఒక్క కారణం చేత ఆ పెళ్లి చెయ్యవచ్చు. ఎందుకు చెయ్యవచ్చు అంటే ఉత్తర క్షణంలో పెళ్లి జరిగి నేను ఆయన భార్యనై ఆయనతో కలిసి భోగం అనుభవించకపోతే మన్మథాగ్ని యందు నా ప్రాణం పోతుందని ఒక సత్యాన్ని చెప్తోంది ఆవిడ. అలా చేయకపోతే చచ్చిపోతుంది హిడింబ. అందుకని ప్రాణిరక్షణ కన్నా గొప్ప ధర్మం లోకంలో ఇంకొకటి లేదు. అందుకని ఆమె ప్రాణమును రక్షించాలంటే ధర్మరాజు గారిని పక్కన పెట్టి భీముడికి పెళ్లి చేసేయాలి. అందుకని పెళ్లి చేసేయాలి అంటే నా ఉద్దేశ్యం మీరు బాగా గమనించాలి. భీముడు హిడింబ దంపతులే అని ధర్మరాజు గారు కుంతి అక్షతలు వేసేస్తే అయిపోయిందంటే వాళ్ళిద్దరు దంపతులు అయిపోయారు. అప్పుడు అది ధర్మాన్ని బాధించదు. అంటే ధర్మ సూక్ష్మము తెలిస్తే తప్ప ధర్మస్థితిని అధిగమించలేరు. అందుకు కుంతి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళింది. ఎంతసేపు మాట్లాడుకున్నారు ఇద్దరు? ఇంతసేపు కూడా మాట్లాడుకోలేదు. ఎందుకంటే చెప్పగలిగిన ప్రాజ్ఞత అయింది, పట్టుకోగలిగిన ప్రాజ్ఞత ఆవిడ. ఏరా ధర్మం తప్పలేదమ్మా, తప్పులేదు, ధర్మమే అంతే. ఆవిడికి అర్థమైపోయింది. భీముణ్ణి పిలిచింది. ఒప్పుకోని వాడెవరు? భీముడు. ఇప్పుడు ఎవరిని శాసించాలి? భీముణ్ణి శాసించాలి. ఇది మీ అన్న మాట, నా మాట. మేము ఉండురలని చెప్తున్నాం. ఆ పిల్లని భార్యగా స్వీకరించు. పాండురాజుకి మొట్టమొదటి కోడలు. ఈమె వలన నేను మనవల్ని పొందితే వాళ్లే పాండురాజుకి నాకు మొట్టమొదటి మనవలం. కాబట్టి ఈమెను నీ భార్యగా స్వీకరించి మీరు యథేచ్ఛగా, రాక్షస స్త్రీ కదా జన్మతః, కాబట్టి పగటి భోగం అంగీకారం. మీరు హాయిగా ఈ కొండ చర్యలలో వన ప్రాంతాల్లో విహరించండి. రాత్రి వేళ మాత్రం వచ్చేసి మా దగ్గరే పడుకోండి. ఎందుకని? భయం. రాత్రిళ్ళు ఎక్కడ ఎవరుంటారో, ఏ యుద్ధాలు చేస్తాడో. ఇప్పుడు కుంతికి ప్రేమ. ఎందుకని? ఇంతకుముందు హిడింబ ఎవరో అక్కడి నుంచింది, ఆయన భీముడు యుద్ధం చేశాడు. ఇప్పుడు ఇలా భీముడు యుద్ధం చేస్తుంటే కోడలు అలా నిలబడితే కోడలికి ప్రమాదం వస్తే ఎంత ప్రేమ చూడండి. నేను అత్తగారిని అనేటప్పటికీ రాక్షసి మరిచిపోయింది. రాత్రిళ్ళు ఇక్కడే పడుకోండి, పగలు విహరించండి. అంగీకరించింది. ఆమె పరమానందపడిపోయింది హిడింబ. వివాహం జరిగింది. తర్వాత వాళ్ళు శాలిహోత్రుని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. కొంతకాలం ఉన్నారు. అయిపోయిన తరువాత మొట్టమొదటి మనవడు భీముడికి హిడింబకి కలిపి జన్మించాడు. ఆ పుట్టినటువంటి పిల్లవాడికి ఘటోత్కచుడు అని పేరు పెట్టారు. ఘటోత్కచుడు అని పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆయన వెంట్రుకలు అందరి వెంట్రుకల్లా ఇలా పడుకుని ఉండవుట, నిలబడి ఉంటాయిట. నిలబడి ఉండి అది ఎవరైనా చూస్తే ఎలా ఉంటుందంటే కుండ బోర్లించినట్టుగా ఉంటాయిట. ఉత్ అంటే నిలబడి ఉండడం, కచ అంటే వెంట్రుకలు, ఘట అంటే కుండ. నిలబడిన వెంట్రుకలు బోర్లించిన కుండలా కనపడతాయి కాబట్టి ఘటోత్కచుడు. ఇదేమిట్రో వీడు ఇలా ఉన్నాడని ఆ పేరే పెట్టారు. ఆ ఘటోత్కచుడు ఎంత భయంకరమైన రూపం కలిగినటువంటి వాడంటే ఆయన ఉరుతర భీమరూపుడు, అపారమైనటువంటి ఆ శక్తి కలిగినటువంటి శరీరం ఉన్నవాడు. ఘటోత్కచనాముడు. ఆయన వెంట్రుకల్ని బట్టి ఆయన పేరే ఘటోత్కచుడని పేరు వచ్చింది. విస్ఫురద్భయంకర వదనంబు, పెద్ద ముఖం, అదంతా కూడా చాలా భయంకరంగా ఉంటుంది. దానికి తోడు శంకు నిభకర్ణములున్, శంఖు కాదు శంకు నిభకర్ణములున్ అంటే డొంక, అంటే అరే ముళ్ళ డొంక ఎలా ఉంటుందో ఆయన చెవులు అలా ఉంటాయి డొంకల్లాగా. అటువంటి డొంకల్లాంటి, లేదా ఇంకా బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే ఒక డొంక నరికేశారనుకోండి, మోడు అంటారు చూడండి, చెట్టు మోడు ఎలా ఉంటుందో ఆ మోళ్ళు ఎలా ఉంటాయో ఆయన చెవులు అలా ఉంటాయి, అందరి చెవుల్లా కాకుండా.
కాబట్టి శంకునిభకర్ణములున్ వికృతాక్షులున్, అందరి కళ్ళల్లో ఉండవు, వికృతమైనటువంటి కళ్ళు. పయోధరవరవర్ణమున్, నల్లటి మబ్బెలా ఉంటుందో అంత నల్లటి రంగు. వికట దారుణ దంస్ట్రలు, ఎగుడు దిగుడుగా ఉండేటటువంటి కోరలు. ఒప్పుచుండగన్, అటువంటివి ప్రకాశిస్తూ ఉండగా భయంకరమైన స్వరూపంతో హిడింబయందు సద్యోగర్భమునందు జన్మించాడు. ఏదో కొన్నాళ్ళు గర్భవాసం చేసి పుట్టినవాడు కాదు ఘటోత్కచుడు, సద్యోగర్భంలో పుట్టాడు. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, పుడుతూనే నవయవ్వనాన్ని పొందాడు. ఆయన పసితనం లేదు ఆయనకి, ఆయన పుడుతూనే నవయవ్వనాన్ని పొందాడు. నవయవ్వనాన్ని పొందుతూనే అనేకమైనటువంటి అస్త్రశస్త్ర విద్యలు ఆయనకి అవగతమైపోయాయి. మనవడన్న ప్రేమ చేత కుంతీదేవి ఆదరించింది, కొడుకన్న భావన చేత ధర్మరాజు గారు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు ఆదరించారు. కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక రోజున వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన ఒక మాట అన్నాడు, నేను ఇచ్చ వచ్చిన రూపాన్ని ధరించగలను. ఆయనకి పుట్టుకతో వచ్చాయి ఇవన్నీ, అది విచిత్రం. నేను ఈ రూపంతోనే ఉండను, నేను కామరూపిని, ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని పొందుతాను. నాకు రాక్షస పిశాచ బలముల యందు అనురక్తి, అపారమైన రాక్షస పిశాచ బలాలు ఆయన యొక్క వశవర్తులయ్యారు. వాళ్ళని తన చేతిలో పెట్టుకొని వాళ్ళని తన యొక్క పరివారంగా స్వీకరించి తిరుగుతూ ఉంటాడు. కాబట్టి నేను ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోతాను. మీరు మళ్ళీ ఎప్పుడైనా నన్ను స్మరిస్తే, మీకెప్పుడైనా నా అవసరం కలిగితే ఓసారి ఘటోత్కచ అనుకోండి, ఎక్కడున్నా వచ్చేస్తాను.